అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? వీడియో పెట్టేసి 1 మంత్ దాటిపోయింది కదండీ! సంక్రాంతికి నేతి అరిసెలు వీడియో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసేసి రామయ్య తండ్రి హైదరాబాద్‌లో పార్వతీ పరమేశ్వర్లు అర్ధనారీశ్వర దేవాలయం వరకు పెట్టేశాను. ఇక వీడియో చేయలేకపోయానండి. సంక్రాంతి పండుగ జనవరి నెలంతా అయిపోయింది. ఇక ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందండి. మా వారికి ఒక 15 డేస్ బాగా జ్వరము, దగ్గు, జలుబుతోటి బాధపడ్డారు. తర్వాత నెక్స్ట్ ఆయనకి సేవలు చేసేసుకొని మరలా నాకొచ్చేసేసిందండి. నాకు దగ్గు, జలుబు, జ్వరంతోటి. ఈ ఫిబ్రవరి నెలంతా కూడా అలా ఉండిపోయామనమాట. ఇక దశమి శుక్రవారం వచ్చేసిందండి. ఆ రోజు వీడియో ప్రారంభించుకున్నాను. ఆ తర్వాత సాటర్డే రోజు వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఉదయాన్నే శుక్రవారం రోజు పూజ అయితే చేసుకున్నాను అనమాట. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానమాట. ఇక టీవీ ఆన్ చేసుకుంటాం కదండి, భక్తి కానీ టీటీడీ ఛానల్స్ కానీ పెట్టుకొని అందులో సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క ప్రసంగం వింటున్నాం అనమాట. ఈ ఉదయాన్నే చిలకలుకి ధాన్యం అయితే పోస్తూ ఉంటాం అనమాట. ఇక ఇంట్లో వాతావరణం అయితే ఇలా ఉంటుందండి. ఉదయాన్నే మా ఇంటి వాతావరణం అంతా ఇదిగోండి, చాలా అరుదు కదా రామచిలుక, గోరువంక చూసారా ఎంత అరుదుగా ఉన్నదో. ఇక సన్నజాజి చెట్టుకి సన్నజాజి పూలు పూసాయండి. చక్కగా అమ్మవారికి శుక్రవారం రోజు ఇలా మాలను తయారు చేసుకొని అలంకరింపజేసుకున్నాను. అలాగే మన ఇంటి వెనక అపార్ట్మెంట్లో పసుపచ్చ పూలు కూడా ఉన్నాయి కదండి, ఆ పూలను అలంకరించుకున్నాను. ఇక ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఈ కౌంటర్ వద్ద ఈ విధంగా ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. చక్కగా తల్లికి దీపారాధన వెలిగించుకున్నాను. అలాగే పసుపు పూలతోటి ఇలా అలంకరించుకున్నాను. చాలా అందంగా ఉంటది కదా! గ్యాస్ కౌంటర్ వద్ద ఈ కిటికీలో, చిన్న కిటికీలో ఇలా ఏర్పాటు చేసుకున్నాను. బాతు ఇటు ప్రక్క కొంగనమాట. పసుపచ్చ పూలతోటి చాలా అందంగా ఉన్నది కదా! చూస్తుంటేనే ఇలా గ్యాస్ కౌంటర్ అందంగా ఉంటే మన ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం కదండీ! ఇలా ఇటు సైడు, అటు సైడు అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉందాం అనని. ఇటు సైడ్ వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇలా ఉంచుకున్నాను కదండీ! మీ అందరికీ తెలిసిన విషయమే కదా! మన గ్యాస్ కౌంటర్ ఇలా చక్కగా అందంగా ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. అలాగే మనం చేసుకున్న ప్రతి పదార్థం కూడా భగవంతుడు ఆరగించిన తర్వాత మనం తృప్తిగా తినేసేస్తాం కదండీ! వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉప్మా తయారు చేసుకుందామండి. పని హడావుడిగా ఉన్నప్పుడు త్వరగా ఉప్మా అనేది రెడీ అవుతుంది. గోధుమ రవ్వ, అలాగే తాలింపు గింజలు, పల్లీలు, అలాగే టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, అల్లం తురుము అనమాట. ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నానండి. మన పెరట్లో చిన్న కరివేపాకు మొక్కలున్నాయి కదా! ఫ్రెష్‌గా స్వచ్ఛమైన 2 కరివేపాకు రెబ్బలతోటి తయారు చేసుకుందామండి. ఈరోజు వచ్చేసేసి గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకుంటున్నాను బ్రేక్‌ఫాస్ట్‌గా. చిన్న రైస్ కప్ అంత కప్పే తీసుకున్నానండి గోధుమ రవ్వను. ముందుగా చిన్న బాండీలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగానే నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ నూకను వేయించుకుందాం. అలాగే బొంబాయి రవ్వతో చేసుకున్నప్పుడైనా బొంబాయి రవ్వను కూడా ఇలా వేయించుకుంటే ఉప్మా టేస్ట్, రుచి వేరండి. కమ్మగా బావుంటుందనమాట. ముందుగా ఇలా వేయించుకుంటాననమాట. నెక్స్ట్ ప్రక్కన మళ్ళా ఒక పెద్ద బాండీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఇంకా మరలా నూనె కొద్దిగా వేసేసుకొని కొంచెం కొంచెం, ఎందుకంటే దగ్గొస్తుంది. నూనె అసలుకే నేను దూరంగా ఉంటాను కదా! నూనెకి అవాయిడ్‌గా ఉంటాను కదా! ఇదిగోండి కొంచెమే వేసేసుకొని ఇక తాలింపు పెట్టేసుకుంటున్నాను. మనము ఈరోజు టమాటాలతోటి వడియాలు పెట్టుకుందామండి. ఎందుకంటే మామూలు వడియాలు కన్నా కూడాను టమాటా వడియాలు, క్యారెట్ వడియాలు, అలాగే మినప వడియాలు ఈ విధంగా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటాము. అలాగే తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా తయారు చేసుకుందాం అనమాట. ఇక గోధుమ రవ్వ నూక కూడా వేగిపోయింది చక్కగా అలా. ఇక మనం తాలింపు గింజలు, అలాగే పల్లీలు వేయించుకున్న తర్వాత ఇక ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్ ఇవన్నీ వేసేసుకొని చక్కగా కొంచెం సేపు మగ్గనిచ్చుకుంటే గోధుమ రవ్వ ఉప్మా మీ అందరికీ తెలుసు కదండీ! పని కాస్త హడావుడిగా, తొందరగా ఉన్నప్పుడు ఈ ఉప్మాలనేవి మనకి చాలా త్వరగా అవైలబుల్‌గా ఉంటాయి గదా! త్వరగా తయారు చేసేసుకొని మన పనులు మనం చకచక వెళ్ళిపోతాం అనమాట. అలా అనమాట అండి. అందుకోసమనే ఉప్మానైతే రెడీ చేసుకుంటున్నాను. అదిగాక కొంచెం బాగా డల్ అయిపోయామండి. మా వారు ఒక 15 రోజులు ఆయనకి తగ్గాక మళ్ళా నాకొచ్చేసేసాయనమాట. ఇక
బాగా బాధపడిపోయాము. ఫిబ్రవరి నెల మొత్తం గూడా బాగా. అందుకోసమే వీడియోలనేవి నేను చేయలేకపోయానండి. మనసనేది ఉంటుంది వీడియోలు పెట్టాలి, వీడియోలు చెయ్యాలి అనేది. కానీ ఓపిక లేకుండా అయిపోయామనమాట ఇద్దరం గూడా. అంతటా ఉన్నదండి. అందరిని ఒక్కొక్కరిని పీల్చి పిప్పి చేసి ఉతికి ఆరేసి తీగన ఎండబెట్టేసిందనమాట. అందరికి దగ్గులు, జలుబులు, జ్వరాలతోటి అందరూ చాలామంది బాధపడ్డారనమాట అండి. ఇక కొంచెం అలా మగ్గనిచ్చుకుంటే లిడ్ పెట్టేసేసుకొని చక్కగా మగ్గుతుందనమాట. ఇంకా ఆ వాటర్ కూడా పోనీయకుండా లిడ్డులో ఉన్న వాటర్ కూడా పోకుండా 2 గ్లాసెస్ అయితే పోసుకుంటున్నాననమాట. రైస్ కప్పు పెట్టుకున్నాను కదా, చక్కగా 2 గ్లాసెస్ ఇద్దరికి కూడా చక్కగా సరిపోతుంది అనమాట టిఫిన్ అనేది. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇక మనం నీళ్లు బాగా తెల్లేటప్పుడు మనం రవ్వ వేసుకోవటమే కదండి. ఇక ఉప్మా అంటే చాలా ఈజీ కదా, అందరికీ తెలిసిన విషయమే కదండి. నాకైతే వెంటనే చెక్ చేయగానే డాక్టర్ గారు డస్ట్ ఎలర్జీ వచ్చేసిందమ్మా అన్నారు. నాకు అప్పుడు వెంటనే అనిపించింది అనమాట, ఈ సంవత్సరం ట్రాక్టర్ వేపాకైతే ఎత్తిపోసా కదండి ఊడ్చి ఇంటి ముందు. ఒకనాటి వేపాకు కాదండి, ఊడ్చి మొత్తం కూడా డస్ట్ అంతా ఎలర్జీ వచ్చేసింది. అసలుకే నాకు చాలా ఎలర్జీ. ఒక బస్సు ఎక్కాలన్నా ఆ పెట్రోల్ వాసన పడదు, కారు ఎక్కినా వాసన పడదు, అలాగే ఎవరి దగ్గరైనా సరే ఏదన్నా స్మెల్లు వాసన పడదు. ఎంత దూరాన ఉన్నా సరే వెంటనే స్మెల్ని అయితే గ్రహిస్తానమాట. ఇక అలా డస్ట్ ఎలర్జీ అని చెప్పేశారనమాట. నాకైతే ఈ సంవత్సరం మాత్రం వేపాకు అయితే ట్రాక్టర్ అయితే వచ్చేసిందండి. ఊడ్చి కుప్పల కుప్పలు బకెట్లు ఉన్నాయి కదా, ఆ డబ్బాలు, పెయింట్ డబ్బాల నిండా కూడా ఎత్తి ఇంటి ముందు పోయటం అయిపోయిందండి. అందుకని డస్ట్ ఎలర్జీ బాగా వచ్చేసింది. బాగా బాధపడిపోయానండి. ఇక భగవంతుడి దయ వల్ల త్వరగానే కోలుకున్నాము, రికవర్ అవుతున్నాము నిదానంగా. మీతో కూడా ఇక ప్రతిరోజు వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను. ఉదయం 8:30, 10 లోపు వీడియో అయితే ప్రతిరోజు పెట్టేస్తానండి. ఈ వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. సరేనా? మీ ఆదరాభిమానాలన్నీ నాకు కావాలండి. మీ సపోర్ట్ నాకెంతో అవసరం అండి. ఇదిగోండి ఇక అవి ఉడుకుతూ ఉంటాయి కదా, ఇక కొంచెం మెంతులు అయితే నానబెడుతున్నానండి. ఈ మెంతులు అనేవి ఈ పూట నానబెడితే రేపు ఉదయాన్నే కానీ రేపు సాయంత్రం కానీ మనం కొంచెం చిన్న టబ్లో మట్టిలో కనుక పెట్టేసుకుంటే వారం రోజులు 5-6 రోజుల కల్లా చక్కగా మొలకెత్తుతాయి అన్నమాట. మెంతి నారు వచ్చేస్తుంది, పప్పులో పెట్టుకోవచ్చు, కమ్మగా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నానబెట్టి ప్రక్కన పెట్టేసుకుంటున్నానండి. పప్పులోకైనా బాగుంటుంది, అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇద్దరమే కదా, చక్కగా పప్పులో పెట్టుకుంటే కమ్మగా బాగుంటుంది. 2 టమాటాలు వేసేసుకొని ఇక గ్యాస్ కౌంటర్ అంతా ఇలా నీట్గా మనకి చక్కగా ఉంటే బాగుంటుంది కదా. పసుపు, తాలింపు గింజలు, కారం, అలాగే అవి చిల్లీ ఫ్లేక్స్ అనమాట, జీలకర్ర అనమాట. ఇలా అమ్మాయిలు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలండి ఇవన్నీ కూడాను. అలా కనిపిస్తూ ఉంటాయని అట్రాక్షన్గా ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా. ఇది మునగాకు పొడి, అలాగే కరివేపాకు పొడి అనమాట. ఇవన్నీ ఏందో నేను అలా పెట్టుకున్నానండి అట్రాక్షన్గా. ఆర్గనైజ్ అంటే ఇష్టం కదా చాలా. ఇక ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాననమాట. ఈ జాడీలో మామూలుగా అన్నీ పప్పు గుత్తి, అలాగే ఇత్తడి గెంట, మరి ఇంకా అవన్నీ పెట్టేసుకున్న గెంటెలు అవన్నీ కూడా. ఇలా చిన్న కిటికీలోనే ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నా. మనం అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించాలంటే ఇవంతా అట్రాక్షన్ కావాల్సిందే కదండి. ఇదిగోండి తెల్లేటప్పుడు మనం గోధుమ రవ్వ నూక వేసేసుకుని లిడ్ పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. కొంచెం మీడియంలో ఫ్లేమ్ పెట్టేసుకుంటే చూసారా ఇద్దరికి ఎంత అవుతుందో. ఒక రైస్ కప్పే కదా వేసింది. టిఫిన్ అనేది మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అంతా కూడాను కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుందన్నమాట అండి. ఇక ప్లేట్లు చిన్న చిన్న బాదం ప్లేట్లు అండి, అమ్మాయి వాళ్ళు ఇద్దరు చిన్నప్పుడు తిన్న ప్లేట్స్ అనమాట. ఇద్దరు మా వారికి నాకు సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా చక్కగా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలం అయిపోయామండి. పిల్లలు దూరంగా ఉన్నారు, హైదరాబాద్లో రామయ్య తండ్రి ఉన్నది, గాయత్రి వచ్చేసి యూకేలో ఉన్నారు కదా. మేమిద్దరం చిన్నపిల్లలం అయిపోయామన్నమాట. ఈ బాదం ప్లేట్లలో మా యొక్క బ్రేక్ఫాస్ట్ ముగించేసేస్తాం అనమాట. ఇలా హెల్తీగా ఉండి తిండి తిన్నా సరే ఒక్కొక్క టైంలో పొల్యూషన్ ద్వారా కానీ, ఆ గాలి మార్పుల వల్ల కానీ ఎంతటి వాళ్ళనైనా సరే పడేసేస్తుందండి. ప్రకృతి మహాత్యం అనమాట. అందాన్నిచ్చేది, ఆనందాన్నిచ్చేది ప్రకృతి. మళ్ళా అన్నిటికీ కూడా సమాధానం చెప్పేది కూడా ప్రకృతే కదండి. ప్రకృతిని మించిన దైవం లేదు కదా. ఇక చక్కగా సోఫాలో కూర్చొని వేడి వేడిది తినేస్తున్నాను అనమాట. ఏదైనా సరే వేడి వేడి పదార్థాలు తినాలి.
హాట్ వాటర్ త్రాగాలి అని అన్నారనమాట. అందుకోసమని ఇద్దరం వేడివేడి పదార్థాలే తింటున్నాము. హాట్ వాటర్ తీసుకుంటున్నామండి. కెటిల్లో అప్పటికప్పుడు వెంటనే హాట్ వాటర్ పెట్టేసుకొని త్రాగుతున్నాం అనమాట. ఇక టీవీ అయితే ఉదయాన్నే టీవీలో భక్తి కార్యక్రమాలు వింటూ, అలాగే టీటీడీ ఛానల్స్‌లోవి ఈటీవీ లైఫ్‌లో వస్తూ ఉంటాయండి. అనేక రకాల ప్రసంగాలు గానీ, అనేక రకాలుగా భగవంతుడి కీర్తనలు గానీ అన్నీ కూడా వింటూ మా పనులు చేసుకుంటూ ఉంటాం అనమాట. ఉదయాన్నే చిలుకలు, అలాగే కాకులు, పిచ్చుకలు, తొండలు అన్నీ వస్తాయి. ధాన్యం తినడానికండి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అవన్నీ పెట్టుకుంటాం అనమాట ఉదయాన్నే. ఇక ఫ్రిడ్జ్‌లో టమాటాలు, పండిన టమాటాలు తీసుకోవాలి మనం. ఎందుకంటే టమాటాలు పండినవైతేనే మనకి వడియాలకి ఉపయోగపడతాయి అన్నమాట. చక్కగా బాసా పట్లు వేసుకొని క్రింద సురుగు లాగేసి పండు టమాటాలు ఏరుకుంటున్నాను అనమాట. చూస్తున్నారా? ఇక వంగలేక కూర్చొని కూడా వెసులుబాటు. అన్ని భాగ్యాలలోకెల్లా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ చెప్తూ ఉంటాను కదా. కానీ నెల రోజులు మాత్రం మా వారిని నన్ను కుంగదీసిందండి. ఇగోండి పండు టమాటాలు అయితే తీసుకున్నాను. చక్కగా వాష్ చేసేసుకొని ఇక నీట్గా మిక్సీ పట్టేసుకోవటం అండి. ఇలా పండు టమాటాలు అయితే మన వడియాలకి బాగుంటుందండి. పుల్ల పుల్లగా ఉంటాయి, అలాగే కమ్మగా ఉంటాయి అన్నమాట వడియాలు అనేవి. ఇక మిక్సీ పట్టేసుకుంటాము. మిక్సీ పట్టేసుకుని లోపల కండ వస్తుంది కదా, ప్రక్క కండ అనేది తీసేసుకుందాము చేతితోటి. ఇక ఎప్పటికప్పుడు ఆ మిక్సీల మీద క్లాత్ అయితే అలా డస్ట్ పడకుండా వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదిగోండి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా వాటర్ అనేది లేకుండా. ఇక మనం రెడీ చేసుకుందాం. మొత్తం కూడా గిన్నె పెట్టుకున్నాను, మంచినీళ్ళు పెట్టేసుకున్నాను. అలాగే ఈ రైస్ కప్పులో 2 బియ్యం పిండి అనమాట అండి. ఇదేమో జీలకర్ర, ఇది చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఈ 2 రామయ్య తండ్రి వాళ్ళు ఆడుకున్న చిన్న చిన్న గిన్నెలు. ఇక కళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను. ఇక మనము కప్పుకొచ్చేసి 8 కప్పులు వాటర్ పోసుకోవాలండి. ఇక అది కొలత అనమాట. ఈ 2 కప్పులు ముందు పోసుకొని, ఈ 3 కప్పులతోటి వాటర్ పోసేసుకొని మనం కలిపి పెట్టేసుకోవాలన్నమాట. 3 కానీ 4 కానీ కప్పులు. నేను కప్పుకైతే 8 కప్పులు వేసుకోవచ్చు, 6 కప్పులైనా వేసుకోవచ్చు. ఇక కరెక్ట్‌గా అనేది ఒక కప్పు అటు ఇటు, 2 కప్పులు అటు ఇటు అయినా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. వడియాలు పెట్టుకునేటప్పుడు కప్పు బియ్యం పిండికి ఏదైనా సరే కొలత అంతేనండి. ఇక వడియాలన్నాక 8 కానీ 6 కానీ వేసుకుంటూ ఉంటారనమాట. ఇలా కలిపి ముందుగా ఉండలు లేకుండా చక్కగా స్పూన్ తోటి కలిపి పెట్టేసుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత మొత్తం కూడా ఇలా కొలతలు అనేవి చూపిస్తున్నానండి. ఇంకా 6 కానీ 8 కానీ నేను పోసుకున్నానమాట. ఎందుకంటే టమాటాలు కానీ, క్యారెట్‌తో కానీ, ఇలా గుమ్మడికాయలతోటి మనకు వడియాలు ఇవి తయారు చేసుకుంటే మనకి ఎంతో హెల్తీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశం చొప్పున టమాటాలు కూడా ఇప్పుడు కేజీ 10 రూపాయలేనండి. ఇప్పుడు టమాటా పచ్చళ్ళు పెట్టుకునే టైము. సమ్మర్ కదా, ఎండాకాలం సీజన్ వచ్చేసిందండి. మనం వడియాలు పెట్టుకునే టైము, పచ్చళ్ళు, కారాలు పట్టుకునే టైము, అలాగే పసుపు పట్టుకునే టైము. సమ్మర్ అంతా కూడా ఇక సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం కదా మనం. అందుకోసమని ఇప్పుడు టమాటాలు మంచిగా వచ్చినాయి అనమాట. బాగా 10 రూపాయల కేజీ వచ్చేసి. ఇలా టమాటాలతోటి ఇంకా వడియాలు తయారు చేసుకుందాము. అబ్బా విడిగా ఒట్టి బియ్య పిండితోటి ఎందుకబ్బా అనిపించింది. ఇక అందుకోసమని ఇలా కొలతల ప్రకారంగా పోసుకుంటూ మీతో చూపిస్తున్నాను అనమాట అండి. సరిపోను చెక్ చేసుకొని కళ్ళుప్పు అయితే వేసానండి. ఆ వీడియో స్కిప్ అయిపోయిందనమాట. ఆ నీళ్ళ వరకు సరిపోను వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు తెల్లేటప్పుడులోగాను మనం టమాటాలో ఉన్న తొక్కు, అలాగే ఉన్న విడిగా లావుగా ఉంటుంది కదా, ఇటు సైడున టమాటాకి అది తీసేసి ప్రక్కన పెట్టేసుకోవాలి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అంట. అందుకోసం చెప్పేసి టమాటాలో అది అనేది తీసేసేయాలండి. నీట్గా చక్కగా గుజ్జు ఏర్పాటు చేసుకోవాలి. అదిగోండి అలా అది ఎప్పటికీ అరగదనమాట. కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి అనమాట అండి. అందుకోసమనే అదంతా తీసేసుకోవాలి. ఈ పండు టమాటాలు కాబట్టి మొత్తం కూడా మెత్తగానే మెదిగిపోతుంది. అలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవటమే. ఇక ఈ సమ్మర్ అంతా కూడాను వడియాలు, పచ్చళ్ళు, కారాలు, పసుపులు ఇవన్నీ మనం తయారు చేయటంలో ఇక బిజీ అయిపోతాం అనమాట. ఇదిగోండి ఉండలు లేకుండా చక్కగా బియ్యం పిండి వాటర్ని కూడా ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట అండి. ఇక మనం నీళ్లు బాగా తెరిలేటప్పుడు జీలకర్ర,
అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుంటున్నాను. టమాటాలు ఎరుపు కదా, అందుకని నేను పచ్చిమిరకాయలు వేయకుండా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నానండి. అదే మిరప గింజలనమాట. అవి వేసుకుంటున్నాననమాట. మనకి రుచిగా కమ్మగా ఉంటాయన్నమాట. ఎరుపులో ఎరుపు కలిసిపోతాయి అనే ఉద్దేశం చొప్పున అనమాట అండి. ఇక ఇదిగోండి టమాటా గ్రేవీ కూడా మొత్తం కూడా ఈ పోసేసుకుంటున్నాను. ఇక బాగా తెరలాలన్నమాట. మనం రసం తెర్లుతాయి చూడండి, అలా తెరలాలన్నమాట. ఈ విధంగా బాగా తెర్లుతూ ఉంటుంటే ఇండ్లంతా మంచి సువాసన వచ్చేసిందండి. కమ్మని వాసన వచ్చేసిందనమాట. తెర్లుతూ ఉన్నాయన్నమాట వాటర్ అంతా కూడాను. అప్పుడప్పుడు కొంచెం గ్యాస్ దగ్గరికెళ్ళేసి కొంచెం తిప్పుకుంటూ ఉంటుంటే ఇంకా మంచి సువాసన వస్తాయండి. ఇదిగోండి ఇవేంటి అనుకుంటున్నారా? పిల్లోస్ అండి ఇవన్నీ కూడాను. హాల్‌లో దివాన్ కాట్ ఉన్నది కదా, ఆ దివాన్ కాట్ మీద అన్నీ కూడా బెడ్‌షీట్ ఒకటి వేసేసి అవన్నీ ఎండకి పెట్టేశాననమాట అండి. తులసమ్మ తల్లి దగ్గర ఇలా కలశం పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ క్రింద అమ్మవారు ఉన్నది, పోలేరమ్మ తల్లి అమ్మవారు. దీపం ఇంకా వెలుగుతూనే ఉన్నదండి. 12 అయిందనమాట. ఇక దీపం వెలుగుతూనే ఉన్నది. ఇక వీటికి వడియాలు పెట్టుకోవటానికి ఆ కవర్లయితే జాడించి ఆరేసుకున్నాననమాట అండి. అంతలోకి నీళ్ళవి ఒడుస్తూ ఉంటాయని చెప్పేసి ప్రిపేర్‌లో ఉన్నాననమాట. ఇక ఇంతలో మంచి సువాసన వస్తుందనమాట. బాగా అన్నీ తెరులుతున్నాయి అనమాట బాగా. జీలకర్ర వేసాం, టమాటా వేసాం, చిల్లీ ఫ్లేక్స్ వేసాం, సాల్ట్ వేసుకున్నాం కదా. ఇది మరలా ఒక్కసారి స్పూన్ తోటి అలా తిప్పేసేసుకొని ఇక మొత్తం మనం ఉండలు కట్టకుండా ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో గెంట పెట్టి తిప్పుకుంటూ ఉండటమేనండి. కప్పుకొచ్చేసి 8 కప్పులైనా పోసుకోవచ్చు, 6 అయినా పోసుకోవచ్చు. నేనైతే ఒక 2 కప్పులు అటు ఇటు ఏం పర్వాలేదండి. అదే అడ్జస్ట్ అవుతుందనమాట. మనం గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటే చక్కగా అదే అడ్జస్ట్ అవుతుందనమాట. ఇదిగోండి ఇక మొత్తం కూడా అలా తిప్పుతూ ఉండాలన్నమాట. దగ్గరకు వచ్చేస్తుందనమాట. ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. మనకి రెడీ అవుతుందనమాట. వడియాల పిండి రెడీ అవుతుంది. వడియాలు తయారు చేసుకోవటానికి లిక్విడ్ అనేది తయారవుతుంది. తిప్పుతూ ఉన్నాననమాట. మన అవతారం అయితే అలా ఉన్నదండి. ఈ 1 మంత్‌లో అలా చిక్కిపోయాననమాట. ఇదిగోండి ఇక దగ్గర పడిందనమాట. గెంట జారుడు అంటాం గదా, ఇలా గెంట జారుడు ఈ కన్సిస్టెన్సీ తోటున్నప్పుడు ఇక మనం చిన్నగా దగ్గర పడేటప్పుడు ఇక కట్టేసుకోవటమే గ్యాస్ అన్నమాట. ఇదిగోండి గ్యాస్ కట్టేసేసాను. దీన్ని చల్లారనిద్దాం. ఒక 1 అవర్ పాటు చల్లారితే కొంచెంగా బావుంటుంది. బౌల్స్ దగ్గర పెట్టుకున్నాను. ఈ గెంటుతో వేసేసి చెక్కలాగా చేసుకోవటమేనండి. మరి చిన్న చిన్న వడియాలు గాకుండా కొంచెం గెంటుతో పెట్టేసి వడియాలు చేసుకోవటమే. ఇదిగోండి బయట మంచం వేసి చక్కగా ఇలా పరిచేసి చిన్న చిన్న ఇవి ఉన్నాయి గదా టైల్స్, ముక్కలైతే పెట్టేసుకున్నాను. ఆ కవర్ పరిచేసి మంచానికి అరేంజ్ చేసేసుకున్నాను. సూర్యభగవానుడు చూసారా ఎలా ఉన్నాడో. ఇక వేప చెట్టు చాలా రోజులవుతుంది కదా చూసి, లక్ష్మీదేవి తల్లిని చూడండి. ఇంకా ఇంటి ముందు పరిసరాలైతే ఈ విధంగా ఉన్నాయి. మీరు చాలా రోజులవుతుంది కదా, 1 మంత్ దాటిపోయింది కదా, మీరు చూసి మనీ ప్లాంట్ మొక్కలు కానీ ఇటు సైడు అటు సైడు టేబుల్ ప్లాంట్స్ ఈ గోడకి అలా డబ్బాలతో పెట్టినవి కానీ ఒక్కసారి మీరు కూడా చూడండి. తమలపాకుల చెట్టు కూడా చిన్నగా అల్లుకుంటుంది పైకి. ఇదిగోండి ఇక వడియాలైతే పెట్టుకుంటున్నాను. చూసారా అలా గెంటెత్తి పెట్టేసి ఇలా చక్కగా ఒక రౌండ్ అలా తిప్పేసుకోవటం అనమాట. అది సాయంత్రానికల్లా ఎండిపోవచ్చు. డాబా మీద అయితే ఇంకా బాగుంటుంది కానీ డస్ట్ పడుతుందని చెప్పేసి ఇంటి ముందు ఇలా మంచం వేసేసి చేసుకుంటున్నా అనమాట. అది కాక ఈరోజు కొంచెం గాలి ఎక్కువగా ఉన్నదండి. ఎండ తక్కువగా ఉన్నది. అందుకోసం చెప్పేసి సాయంత్రానికైతే ఎండిపోలేదండి. ఇక ఆహ్, ఈ వడియాల ప్రాసెస్సు నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూనే చేస్తాను, పెడతాననమాట. ఇలా చాలా ఈజీగా ఉన్నదండి. చిన్న చిన్నవి కాకుండా 2, 3, 4 వేసేసుకొని వేయించుకోవచ్చనమాట. ఇలా ఈజీగా ఉన్నదని ఇలా పెట్టేస్తున్నాననమాట చిన్న చిన్న గెంటెల్లో. కొంచెమే తయారు చేశాను కదా ఇత్తడి పాత్రలో. రోజుకొక వెరైటీ తయారు చేసుకోవచ్చు. ఒకరోజు క్యారెట్ వడియాలు, ఒకరోజు గుమ్మడికాయ వడియాలు, ఒకరోజు సగ్గుబియ్యం వడియాలు, ఆ విధంగానని. ఈ సంవత్సరం అయితే ఎందుకో కొనాలనిపించలేదండి. తయారు చేసుకుందాం అబ్బా అనిపించిందనమాట. అందుకోసమని కష్టపడుతున్నాననమాట అండి. మన చేతిలోనే అమృతం ఉంటుంది కదా, మన సొంతంగా స్వహస్తాలతో తయారు చేసుకుంటే ఆ రుచి, ఆ కమ్మదనమే వేరు కదా. అందుకోసమని కష్టపడదలుచుకున్నాననమాట. ట్రై చేస్తున్నాననమాట. ఎందుకంటే కొంచెం ఓపికొచ్చింది కదా. ఇక ప్రభావతికి కాళ్ళు, చేతులు ఊరకుండవనమాట అండి. చూసారా ఇక ఈ విధంగా మొత్తం కూడా పెట్టేస్తున్నాననమాట. ఇక నుదుటిన కుంకుమ అంతే ఉన్నది. ఇక
కనీసం ఫ్రెష్ కూడా అవ్వలేదండి. ఇక ముడితోటే ఉన్నానన్నమాట. దేవుడి దీపారాధన చేసుకున్న తర్వాత ఇక టిఫిన్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా వడియాలైతే తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇక సాయంత్రానికైనా రేపటికైనా మళ్ళీ మొత్తం ఒలిసిన తర్వాత ఎండబెట్టేసుకొని కొంచెం మళ్ళీ ఆరతి పళ్ళంలో లాగా బేషన్లో ఎండబెట్టేసుకున్న తర్వాత అప్పుడు వేయించుకునేటప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చూపిస్తాను. ఈరోజు శుక్రవారం కదా, సరిగా ఎండలేదండి సాయంకాలానికి. ఇక మొత్తానికి కంప్లీట్ చేసేసానండి. మొత్తం కూడా చక్కగా సరిపోయాయి అన్నమాట. ఈ విధంగా ఇక మంచాన్ని ఇలా అడ్డంగా తిప్పేసి ఉదయం పూట వేప చెట్టు ఇంటి ముందుకు వచ్చేసేసిందండి. కొంచెం ఇక ఎండ అనేది తక్కువగా అనిపిస్తుంది అనమాట. ఎండాకాలం అంతా దానికి సేవ చేసుకున్నా కదా తల్లికి, వేపాకంతా ఊడ్చి ఇప్పుడు అయితే చల్లని గాలి అయితే వస్తుందన్నమాట. వేప చెట్టు మన ఇంటి ముందు ఉండి చల్లని గాలి వీస్తుంది, ఎండ తక్కువగా ఉంటుందన్నమాట. ఇక మొత్తానికైతే వడియాల పని ఈరోజు టమాటా వడియాలు పెట్టానన్నమాట అండి. గ్రేట్ కదా, చూసారా మొత్తం ఎండిపోతున్నాయి అన్నమాట. విన్నావా నా గురించి రాజా, ఎంత గొప్పగా పోయారు ఆయన. అంతేనండి, ఏ మొగుడికైనా సొంత వయసు మీద అంత గౌరవం ఉండదు. బాగా చెప్పారు. ఆయన కూడా వెళ్ళి ఆ బ్యాంకాక్ లోనో పటాయిలోనో చేశాడు వెళ్ళి. నిషా, శరత్తులు వీళ్ళ యొక్క సంభాషణ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ వీడియోని ఫాలో అవుతూ ఉంటాను. వీడియోని సుమా గారు వీళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట. చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాను. ఇక మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి.